मेरा बोल सर నమ్ములది ముగ్గురిది మా నాన్న మా అమ్మ చచ్చిపోయింది వాళ్ళిద్దరికి ఆన్లైన్ ఎక్కుంది నాది ఎక్కల నాకు మంచి పని చేసావు ఇంకా ఎక్కువ ఉండు. ఈరోజు వింజమూరులో ఈరోజు ఉదయం 10 గంటల నుంచి మనము ఇది పీజీఆర్ఎస్ అంటే ఇది మన రెవెన్యూ గ్రీవాన్సెస్ ముఖ్యంగా ప్రజల సమస్యలు రెవెన్యూకి సంబంధించిన సమస్యలు మాత్రమే పరిష్కరించడం జరిగిందండి. ఈరోజు మనకు సుమారు ఒక 150 దాకా మనకు అర్జీలు రావడం జరిగింది. అవన్నీ కూడా దాంట్లో అన్నీ కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. అవన్నీ కూడా ప్రతి వీఆర్ఓకి కూడా వాళ్ళకు కాల పరిమితిలో వాళ్ళు సాల్వ్ చేయాలని చెప్పామండి. ప్రతి ఒక్కరికి కూడా దాని ఒక సమస్యను బట్టి 20 రోజులు 30 రోజుల నుంచి 2 నెలలు కూడా ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ కూడా నెక్స్ట్ వచ్చే ఒక వారం 10 రోజులు 2 నెలల పాటు దీనిని రివ్యూ చేయడం జరుగుతుంది. అంటే ఎన్ని సమస్యలు ఎలా క్లియర్ అయ్యాయని చెప్పి చూడడం జరుగుతుంది. ఈరోజు మనకి ఒక 3 గంటల వరకు ఇది జరిగిందండి. దాని తర్వాత మనం ఇది ఆపేసాము. 3 గంటల వరకు జరిగింది. సో మనం ఇంకా మళ్ళీ కూడా వచ్చే 10 రోజులు కానీ మళ్ళీ కూడా పెట్టుకోవడం జరుగుతుంది. అప్పుడు కూడా అన్ని అర్జీలు తీసుకోవడం జరుగుతుందండి. తీసుకున్న ప్రతి అర్జీని కూడా వీఆర్ఓని ఎలా సాల్వ్ చేయాలని చెప్పాము, ఎలా పరిష్కరించాలని కూడా చెప్పాము. సో మనకి ఈ ప్రోగ్రాంలో మొత్తం మన ఎంఆర్ఓ గారు, ఎంపీడీఓ గారు, మన కన్వీనర్ గారు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. అవన్నీ కూడా మనం దాని ప్రకారం కూడా వితిన్ టైం బౌండ్ లిమిట్లో దీన్ని సాల్వ్ చేయగలుగుతామండి. ఈ వింజమూరులో ఈరోజు గమనించిన సమస్యలు అయితే ఒకటి అసైన్మెంట్ సాగు చేసుకుంటున్నారండి. అసైన్మెంట్ పట్టాలు వాళ్ళకి ఇవ్వాల్సి ఉంది. దానికి కూడా వీఆర్ఓలందరినీ కూడా అంటే విఎస్ వీఆర్ఓలని ఇద్దరిని కూడా ఎంజాయ్మెంట్ స్కెచ్ కూడా గేమని చెప్పాము. ఎవరైతే మనకు భూమిలో ఉన్నారని చెప్పి నిర్ధారణ కోసము దాన్ని బట్టి దాన్ని మనం చేయడానికి కూడా ఏఆర్సీ కమిటీలో వచ్చే ఏఆర్సీ కూడా పెడతాము. రెండోది వచ్చేసి భూమి లేని వాళ్ళు కూడా ఇళ్ల పట్టాలు అడుగుతున్నారండి. ఈ భూమి లేని వాళ్ళు కూడా ఇళ్ల పట్టాలు అడుగుతున్నారు. భూమి లేని వాళ్ళు కూడా మనకి అగ్రికల్చర్ పొలం అడుగుతున్నారు, అగ్రికల్చర్ ల్యాండ్స్ అడుగుతున్నారు, పొలం అడుగుతున్నారు. ఈ భూమి లేని వాళ్ళది కూడా మనము వీఆర్ఓలందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ దాంట్లో గవర్నమెంట్ భూమి ఎంత ఉందని వెతకడానికి. సో గవర్నమెంట్ భూమిని ఎంత అని వెతికిన తర్వాత మనం దానికి అనుగుణంగా మనకు ఉన్న వారిని బట్టి వాళ్ళ ఎలిజిబిలిటీని బట్టి మన 60 వెరిఫికేషన్లు ఎవరైతే పాస్ అవుతారో ఆ ఎలిజిబిలిటీ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ 2 సమస్యలు వింజమూరులో ఎక్కువగా ఉన్నాయండి. ఇది ఎక్కువగా మనకి ఈరోజు ఒక 50 to 60% ఏ ఉంటాయండి. మిగతావన్నీ ఏవైతే ఉన్నాయో మనకు నోషనల్ ఖాతాలు, పట్టాదారు పాస్బుక్లు, అసైన్మెంట్ ల్యాండ్స్లో మ్యూటేషన్స్ రేస్ చేయడం కానీ ఇవన్నీ కూడా తగిన మోతాదులో వచ్చినాయి. అవి కూడా వాటి ప్రకారం నిర్ణీత కాలంలో అవి కూడా మనం తీసుకోవడం జరుగుతుందండి, సాల్వ్ చేయడం జరుగుతుందండి.